చలి సీజన్లో మనకు తరచూ జలుబు చేయడంతో పాటు గొంతు నొప్పి బాధలు కూడా తోడవుతుంటాయి. ముఖ్యంగా చలికాలంలో వాతావరణంలో మార్పుల కారణంగా హానికారక బ్యాక్టీరియా, వైరస్లు మన గొంతులో ఇట్టే తిష్ట వేసుకుంటూ ఉంటాయి. ఫలితంగా గొంతు అంతా ఒకటే గరగరగా అసౌకర్యంగా ఉంటుంది. గొంతు నొప్పి మూలంగా తినడం, తాగడం కూడా కష్టంగా మారుతుంది. ఈ నేపథ్యంలో చలికాలంలో తరచూ వేధించే గొంతు నొప్పి బాధల నుంచి ఉపశమనం కోసం ఏం చేయాలో, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. సీజన్ మారిన ప్రతిసారి మనలో చాలా మందికి జలుబు చేస్తుంటుంది. వారం 10 రోజుల దాకా జలుబుతో తిప్పలు పడుతుంటారు. అలాగే చాలా మందిలో జలుబుకు తోడుగా నేను సైతం అంటూ గొంతు నొప్పి కూడా జత కలుస్తుంటుంది. ముఖ్యంగా చలికాలంలో వణికించే చల్లగాలి మూలంగా తరచూ జలుబు చేయడం మనలో చాలా మందికి అనుభవమే. ఈ సీజన్లో జలుబుతో పాటు గొంతు నొప్పి కూడా ఒక పెద్ద సమస్యగా మారుతుంటుంది. ఇలాంటప్పుడు తీవ్రమైన నొప్పితో పాటు తినడం, తాగడం కూడా అతి కష్టమైన వ్యవహారాలుగా మారిపోతుంటాయి. గొంతులో గరగరగా ఉండి ఒకటే అసౌకర్యంగా ఉంటుంది. వాతావరణంలోని హానికారకాలైన వైరస్లు, బ్యాక్టీరియాలు గొంతు లోపలికి చేరి అక్కడే తిష్ట వేసుకున్నప్పుడు గొంతు నొప్పి అనేది ఒక సమస్యగా మారుతుందని చెబుతున్నారు డాక్టర్. ఈ చలికాలంలో చాలామంది థ్రోట్ డిస్కంఫర్ట్, థ్రోట్ పెయిన్, థ్రోట్ ఇరిటేషన్తో బాధపడుతున్నారు. దీన్ని సోర్ థ్రోట్, గొంతు ఇన్ఫెక్షన్ అంటాం అన్నమాట. ఈ సీజన్లో చూసినట్లయితే చాలామందికి కూడా ఈ గొంతు నొప్పి వస్తుంది, గొంతు డిస్కంఫర్ట్ వస్తుంది. నొప్పి తగ్గిన తర్వాత కూడా ఆ డిస్కంఫర్ట్, ఇరిటేషను, కాఫ్ చాలా రోజులు ఉంటుందన్నమాట. బేసిక్గా దీనికి ఏంటంటే కారణం, ఈ చల్లటి వాతావరణం ఉన్నప్పుడు, చల్లటి గాలిలో మన గొంతులో ఉన్న మ్యూకోజా ఇన్ఫ్లేమ్ అయిద్ది అన్నమాట. మనం ఐస్ వాటర్ తాగినా, చల్లటి పదార్థాలు తిన్నా, ఒక్కోసారి స్వీట్ పదార్థాలు తిన్నా, ఎవరికైనా ఎలర్జీ ఉంటే, అలానే జర్నీ చేసిన ఈ చలికాలంలో మనకి ఇమీడియట్గా ఈ గొంతులో ఇన్ఫ్లమేషన్ వచ్చి ఈ సోర్ థ్రోట్ వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. ఈ సోర్ థ్రోట్ వచ్చినప్పుడు ఇనిషియల్గా ఏంటంటే మన కొండ నేలక వెనక భాగంలో బర్నింగ్ సెన్సేషన్ రావటం, థ్రోట్లో పెయిన్ రావటం, డిస్కంఫర్ట్ రావటం, తినేటప్పుడు అన్నం తినలేకపోతాం, మింగుడు పడదన్నమాట, డిఫికల్టీ ఇన్ స్వాలోయింగ్, పెయిన్ఫుల్ స్వాలోయింగ్. మనం కనుక ఇనీషియల్గా ఈ సోర్ థ్రోట్ని కంట్రోల్ చేసుకోపోయినట్లయితే దాంట్లో సెకండరీ ఇన్ఫెక్షన్ వచ్చేసి, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వచ్చేసి, తర్వాత దగ్గుతో కూడిన కళ్ళ, అలానే లంగ్స్లో పోయినట్లయితే ఆయాసం రావటం. దీంతోపాటు కొంతమందిలో గ్యాస్ట్రోఈసోఫేజియల్ రిఫ్లెక్స్ డిసీజ్ కూడా ఇప్పుడు ఇన్సిడెన్స్ చాలా ఎక్కువైంది. ఈ గ్యాస్ట్రోఈసోఫేజియల్ రిఫ్లెక్స్ డిసీజ్ వల్ల కొద్దిగా యాసిడ్ రిఫ్లెక్స్ గొంతులోకి వచ్చి ఏదైతే అక్యూట్ ఇన్ఫెక్షన్ తగ్గిద్దో ఆ ఇన్ఫెక్షన్ తగ్గిన తర్వాత కూడా ఇన్ఫ్లమేషన్ కాజ్ చేసి పర్సిస్టెంట్గా కాఫ్ వచ్చేటట్టు చేస్తుంది. అలానే గొంతులో మంట, నొప్పి ఉండేటట్టు చేస్తానమాట. ఎవరికైనా కూడా సోర్ థ్రోట్ వచ్చిందంటే ఇమ్మీడియట్గా మనం ప్రికాషన్స్ తీసుకున్నట్లయితే చాలామందిలో ఆ ఎర్లీ స్టేజ్లోనే ఆ సోర్ థ్రోట్ కంట్రోల్ అయ్యే అవకాశం ఉంటుంది. మెయిన్గా ఏంటంటే మనం 1-2 సార్లు వేడివేడి సూప్ కానీ, వేడివేడి పాలు కానీ, ఎవరికి ఇష్టమైన కొంచెం గోరువెచ్చటి తీసుకున్నట్లయితే, దాంతోపాటు కొద్దిగా ఆవిరి పట్టుకుంటా, గొంతుని హైడ్రేట్ చేసుకుంటా, నార్మల్ టెంపరేచర్ వాటర్ ఎక్కువసార్లు తాగుతా, ప్రికాషన్స్ తీసుకుంటా ఈ ఎర్లీ స్టేజ్లో మనం కొంచెం రెస్ట్ తీసుకున్నట్లయితే ఎక్కువ మందిలో ఇది తగ్గే అవకాశం ఉంటుంది. 2-3 డేస్లో, 5 డేస్లో తగ్గేటట్టు అవకాశం ఉంటుందన్నమాట. అలా కాకుండా ఎవరికైనా సివియర్ పెయిన్ ఉన్నా, డిఫికల్టీ ఇన్ స్వాలోయింగ్, పెయిన్ఫుల్ స్వాలోయింగ్ అంటాం, గొంతులో ఎక్కువ నొప్పి ఉన్నా కూడా ఇమీడియట్గా డాక్టర్ని సంప్రదించాలన్నమాట. ఇలాంటి సిచ్యువేషన్లో మనకి అక్యూట్ టాన్సిలైటిస్ ఉండొచ్చు. అలానే టాన్సిల్ పక్కన యాబ్సెస్లు ఫామ్ అవుతుంటాయి. ఒక్కోసారి మనకు బాడీ రెసిస్టెన్స్ తక్కువ ఉందనుకోండి, పెరిటాన్సిలర్ సెల్యులైటిస్ అని, పెరిటాన్సిలర్ యాబ్సెస్ అని, అలానే ఎపిగ్లాటైటిస్ అని, గొంతు లోపల లెరింగోఫెరింజియల్ ఇన్ఫెక్షన్ వస్తుంది అనమాట. అలాంటప్పుడు మనం అస్సలు మాట్లాడలేము, అస్సలు తినలేము అన్నమాట. సో ఏమాత్రం నొప్పి ఎక్కువైనా, తినటానికి అస్సలు ఇబ్బందిగా ఉన్నా, మాట మారినా ఇమ్మీడియట్గా డాక్టర్ గారిని చూపించినట్లయితే డాక్టర్ గారు మెడిసిన్స్ ఇస్తారు. డాక్టర్ చెప్పే ప్రికాషన్స్ కూడా ఫాలో అయినట్లయితే యూజువల్గా ఈ నొప్పి తగ్గిపోయిద్ది అనమాట. గొంతులో హానికారకాలైన వైరస్లు, బ్యాక్టీరియాలు తిష్ట వేసుకున్నప్పుడు గొంతులో గరగరగా ఉండి ఒకటే అసౌకర్యంగా ఉంటుంది. తినడం, తాగడం కష్టంగా ఉంటుంది. లాలాజలాన్ని కూడా మింగలేకపోతుంటారు. నొప్పికి తోడుగా జ్వరం కూడా మొదలవుతుంటుంది. నీరసం, ఆకలి మందగించడం, దగ్గు, మాట బొంగురుపోవడం, ముక్కు కారటం, మెడలో గ్రంథులు వాయటం వంటి లక్షణాలు కనిపిస్తాయి. టాన్సిలైటిస్, ఎడినాయిడ్స్ గ్రంథుల్లో వాపు వచ్చినప్పుడు కూడా
గొంతులో నొప్పి సమస్యగా మారుతుంటుంది. ఇలాంటప్పుడు తమలపాకు రసాన్ని తేనెతో కలిపి తీసుకుంటే నొప్పి నుంచి ఉపశమనం ఉంటుంది. అలాగే తులసి రసంలో కొంచెం తేనెను కలిపి తీసుకుంటే గొంతు నొప్పి తగ్గుతుంది. గోరువెచ్చని చికెన్, టొమాటో సూపుల్ని తీసుకోవడం మంచిదే. గోరువెచ్చని నీటిలో కొద్దిగా నిమ్మరసం, కొంచెం తేనె కలిపి తీసుకున్నా మంచి ఫలితం కనిపిస్తుంది. పాలల్లో కొంచెం మిరియాల పొడిని కలుపుకొని తాగటం వల్ల గొంతు నొప్పి ఉపశమించే అవకాశం ఉంటుంది. అల్లం రసాన్ని తరచూ చప్పరించడం వల్ల గొంతులో నొప్పి తగ్గే అవకాశం ఉంటుంది. ఉడికించిన ఓట్స్లోకి మగ్గిన అరటిపండును కలిపి తినటం వల్ల గొంతులో ఇన్ఫెక్షన్ తగ్గే అవకాశం ఉంటుంది. చాలామంది ఏమనుకుంటారంటే గొంతు నొప్పి తగ్గింది, ఇరిటేషన్ తగ్గింది, ఇంక రికవరీ అయిపోయాం కంప్లీట్గా అనుకుంటారు. కానీ చాలామందిలో దాని తర్వాత మనం ప్రికాషన్స్ ఫాలో కానట్లయితే గొంతులో నసగా ఉన్నట్లు ఉంటాం, ఇరిటేషన్ ఉన్నట్లు ఉంటాం, దగ్గు రావటం కంటిన్యూస్గా జరుగుతూ ఉంటుంది. చాలామంది వస్తుంటారు, 15 రోజులు అయిందండి, 20 రోజులు అయిందండి, 4 రోజులు అయిందండి, దగ్గు తగ్గట్లేదండి, గొంతు ఇన్ఫెక్షన్తో స్టార్ట్ అయింది, గొంతులో నొప్పితో స్టార్ట్ అయింది, నొప్పి తగ్గింది కానీ తగ్గట్లేదు అంటారు. సో ఇలాంటి వాళ్ళు ఏంటంటే ఓసారి డాక్టర్ గారిని సంప్రదించడం ఖచ్చితంగా మంచిదండి. దాంతోపాటు బేసిక్గా కొద్దిగా నీళ్ళు ఎక్కువసార్లు తాగుతూ ఉండాలి. అంటే గొంతుని ఎప్పుడు హైడ్రేట్ చేసుకుంటూ ఉండాలి. మాట్లాడేటప్పుడు స్లోగా నిదానంగా మాట్లాడాలి. అలానే గొంతుని ప్రతిసారి అని అంటూ ఉండదు. చాలామంది ఏం చేస్తారంటే మాట్లాడుతూ దగ్గి అంటుంటా అనమాట. అలాంటి హ్యాబిట్ ఉంటే అది పోగొట్టుకోవాలన్నమాట. లేకపోతే పర్సిస్టెంట్గా మనకు ఆ దగ్గుంటంతో పాటు గొంతులో ఫారెన్ బాడీ సెన్సేషన్ కూడా ఉంటుంది అనమాట. చాలామంది ఏంటంటే ఆ కంటిన్యూస్గా ఫారెన్ బాడీ సెన్సేషన్ ఉంటే నాకు క్యాన్సర్ వచ్చింది భయపడతా ఉంటారనమాట. దాన్ని క్యాన్సరోఫోబియా అంటాం అన్నమాట. సో అలాంటి సిచ్యువేషన్ కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది మనం సైకలాజికల్గా. సో మనం ఇనిషియల్గానే జాగ్రత్తగా ప్రికాషన్స్ ఫాలో అయ్యి మన సిమ్టమ్స్ని తగ్గించుకున్నట్లయితే యూజువల్గా ఈ సోర్ థ్రోట్ తగ్గుతుంది. సోర్ థ్రోట్ నుంచి వచ్చే లాంగ్ టర్మ్ ప్రాబ్లమ్స్, ఆ థ్రోట్ ఫెరింజైటిస్ కానీ కాఫ్ కానీ ఇవి కూడా మనకి పూర్తిగా తగ్గిపోయే అవకాశం ఉంటుంది. అలానే ఏజ్ ఇప్పుడు అసలు చాలామందికి కూడా 15-20 ఇయర్స్ తర్వాత రెగ్యులర్గా ఇయర్లీ ఫ్లూ షాట్, ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్ తీసుకోమని చెప్తున్నామండి. ఎందుకంటే రోజు రోజుకి ఈ వైరల్ ఇన్ఫెక్షన్ చాలా ఎక్కువైపోతూ ఉంటున్నాయి. మేబీ డ్యూ టు మనకు చుట్టుపక్కల ఉన్న ఓవర్ క్రౌడింగ్ కావచ్చు, టూ మచ్ ట్రావెలింగ్ కావచ్చు. వీటన్నిటి వల్ల ఏమవుతుందంటే ఒక చోటు ఉండే వైరస్లు రెండో చోటుకు ఈజీగా మనిషి ద్వారా ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో ఇలాంటప్పుడు మనం రెగ్యులర్గా కనుక ఫ్లూ షాట్ వ్యాక్సిన్స్ తీసుకున్నట్లయితే ఇయర్లీ వన్స్ మన బాడీలో యాంటీబాడీస్ సఫిషియెంట్గా ఫామ్ అయ్యి ఇమీడియట్గా మనకి ఇన్ఫెక్షన్ రాకుండా చేస్తుందన్నమాట. ఈ చలికాలము ఖచ్చితంగా మనం ఏమాత్రం గొంతు ప్రాబ్లం ఉన్నోళ్ళైనా కూడా కొద్దిగా ఆవిరి పట్టుకుంటా గొంతును హైడ్రేట్ చేసుకుంటా ఉన్నట్లయితే మనకి ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం తక్కువ ఉంటుంది. అలానే ఎవరైనా గ్యాస్ట్రోఈసోఫేజియల్ రిఫ్లెక్స్ డిసీజ్ ఉంటే వాళ్ళు కూడా లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకొని రిఫ్లెక్స్ని తగ్గించుకోవాలి. అంటే ఫ్యాటీ ఫుడ్ తినకుండా, ఆయిలీ ఫుడ్ తినకుండా, ఒబేసిటీ లేకుండా చూసుకుంటా, రెగ్యులర్ ఫిజికల్ యాక్టివిటీ చేసుకుంటా చూసుకోవాలన్నమాట. అలానే విటమిన్ డి డెఫిషియన్సీ ఉన్న వాళ్ళు కూడా ఈ థ్రోట్, నోస్ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. విటమిన్ డి డెఫిషియన్సీ ఉన్నట్లయితే వాళ్ళు ఈ సీజన్కు ముందు కనుక 1 మంత్ కానీ 2 మంత్ కానీ డిపెండింగ్ ఆన్ ద లెవెల్ ఆఫ్ ద విటమిన్ డి వీక్లీ 1 ట్యాబ్లెట్ తీసుకున్నట్లయితే యూజువల్గా మనకు దాని నుంచి కూడా ఈ బాడీ ప్రొటెక్షన్ వచ్చి ఎలర్జీ ఎఫెక్ట్స్ తగ్గే అవకాశం ఉంటుంది. ఇన్ఫెక్షన్ కూడా తగ్గే అవకాశం ఉంటుందన్నమాట. గొంతు నొప్పిని నివారించుకునేందుకు చల్లటి గాలిలో తిరగకూడదు. సురక్షితమైన తాగునీటిని మాత్రమే తాగాలి. కాచి చల్లార్చి వడబోసిన నీటిని తీసుకోవటం మేలు. చల్లటి పానీయాలు, ఐస్ క్రీములు, బేకరీ ఆహారాలను బాగా తగ్గించాలి. కారం, పులుపు, మసాలా వస్తువుల్ని మితంగా తీసుకోవాలి. సాత్వికాహారాన్ని తీసుకోవటం ఆరోగ్యానికి సదా శ్రేయస్కరం. ప్రతిరోజు ఉదయం, సాయంత్రం వేడినీళ్ళ ఆవిరిని పట్టుకోవడాన్ని ఒక అలవాటుగా మార్చుకోవాలి. బెటాడిన్ ద్రావణంతో తరచూ నోటిని పుక్కిలిస్తూ ఉండాలి. ఇలా అన్ని రకాలుగా జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా గొంతు నొప్పిని చాలా వరకు నివారించుకోవచ్చు.